విదేశాల్లో ఉద్యోగాలపై ఆశతో ఉన్న నిరుద్యోగులే వారి టార్గెట్. ఉద్యోగాలు ఎరవేసి వారిని బ్యాంకాక్ రప్పించుకుని చిత్రహింసలు పెడతారు. వారి చెర నుంచి బయటపడాలంటే లక్షలు ముట్టజెప్పాల్సిందే. అప్పటి వరకు వారి చెరలోనే చిత్రహింసలు అనుభవించాల్సి ఉంటుందని బాధితులు చెబుతున్నారు. బ్యాంకాక్ అడ్డాగా అంతర్జాతీయ కిడ్నాప్ ముఠాలు చెలరేగిపోతున్నాయి. వివిధ దేశాల్లోని నిరుద్యోగులకు లక్షల జీతాలు ఆశ చూపి వారిని ఉచ్చులోకి లాగుతోంది. బ్యాంకాక్ పిలిపించి అక్కడికెళ్లాక వారు తమ అసలు రూపాన్ని చూపిస్తున్నారు. మోసపోయామని తెలుసుకున్న బాధితులు తమను రక్షించాలంటూ కుటుంబ సభ్యులను వేడుకుంటున్నారు. కొందరు అప్పో సప్పో చేసి పిల్లల్ని విడిపించుకుంటుంటే మరికొందరు డబ్బు సమస్యతో అక్కడే చిత్రహింసలు అనుభవిస్తున్నారు. నంద్యాల జిల్లా డోన్ మండలం చిన్న మల్కాపురంకు చెందిన మధుకుమార్ బెంగళూరులో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు. మంచి జీతం వచ్చే ఉద్యోగం చేయాలని భావించిన మధుకుమార్కు ఫేస్బుక్లో రాహుల్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. బ్యాంకాక్లో నెలకు లక్షల రూపాయల జీతమిచ్చే ఉద్యోగం ఉందని ఆశ చూపాడు. దీంతో టెంప్ట్ అయిన మధు జూలై 24న బ్యాంకాక్ వెళ్లి కిడ్నాప్ మాఫియా ఉచ్చులో చిక్కుకున్నాడు. బ్యాంకాక్కి వెళ్లాక మధుకుమార్ను నిర్మానుష ప్రాంతానికి కారులో తీసుకెళ్లిన ముఠా పాస్పోర్ట్, సెల్ ఫోన్ లాక్కున్న తర్వాత అగ్రిమెంట్పై సంతకం చేయించుకున్నారు. దీని ప్రకారం 8 లక్షల రూపాయలు ఇస్తేనే అక్కడి నుంచి పంపుతామని, లేకుంటే చంపేస్తామని బెదిరించారు. అప్పటికే అక్కడ వివిధ దేశాలకు చెందిన చాలా మంది బందీలు పెద్ద సంఖ్యలో ఉన్నారని మధుకుమార్ తెలిపారు. తద్వారా నేను మహారాష్ట్ర నుండి ఏజెంట్తో కాంటాక్ట్ అయ్యి అతని ద్వారా నేను బ్యాంకాక్ వెళ్ళడం జరిగింది. బ్యాంకాక్ వెళ్ళిన తర్వాత అతను నాకు దగ్గరికి ఒక ట్యాక్సీ డ్రైవర్ని పంపించారు. అతను నన్ను ఒక ప్రదేశానికి తీసుకెళ్లారు. అక్కడ నన్ను బంధించి నా పాస్పోర్టు, నా మొబైల్ నెంబర్ తీసుకొని ఒక అగ్రిమెంట్ మీద సైన్ తీసుకోవడం జరిగింది. ఆ అగ్రిమెంట్ వచ్చేసి 1.5 year వర్క్ చేయడం లేదా 8,000 USDT క్రిప్టో కరెన్సీ ఇవ్వడం అని ఒక అగ్రిమెంటు. 8,000 USDT క్రిప్టో కరెన్సీ అంటే 8 లక్షల దాకా వస్తుంది. 8 లక్షలు మనం పే చేస్తే మనల్ని అక్కడ వదిలిపెడతారు. సో అదే విషయం నేను అమ్మ నాన్నకు చెప్తే అమ్మ నాన్న వాళ్ళు 8,65,000 రూపాయలు అప్పు చేసి తీసుకొచ్చి నాకు పంపడం జరిగింది. ఆ తర్వాత నన్ను వాళ్ళు వదిలిపెట్టడం జరిగింది. తనను కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేశారని, 8 లక్షలు ఇస్తే వదులుతామంటున్నారని 25వ తేదీన మధు తన అక్కకి మెసేజ్ చేశాడు. ఆ తర్వాత మధుకుమార్ సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యింది. దీంతో మధుకుమార్ తల్లిదండ్రులు డోన్ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కిడ్నాపర్ల నుంచి తన కుమారుణ్ణి కాపాడాలని కోరారు. ప్రత్యేక పోలీస్ బృందం బెంగళూరుకు వెళ్లింది. మరోవైపు డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, సీఎం చంద్రబాబు శ్రీశైలం వచ్చిన సందర్భంలో మధు కిడ్నాప్ వ్యవహారం సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో మధుకుమార్ ఆచూకీ కనుగొనాలంటూ చంద్రబాబు అధికారులను ఆదేశించారు. నిరుపేద కుటుంబానికి చెందిన మధుకుమార్ తల్లిదండ్రులు పొదుపు మహిళా గ్రూపుల్లో అప్పు చేసి మరీ కిడ్నాప్ ముఠాకు డబ్బులు చెల్లించారు. భారత్లో ఉన్న ఏజెంట్లకు ఫోన్పే ద్వారా డబ్బులు చెల్లిస్తే ఆ ఏజెంట్ కరెన్సీ మార్చి మాఫియాకు పంపించాక మధును వదిలిపెట్టారు. మధును గుర్తు తెలియని ప్రదేశంలో వదిలేస్తే స్థానికుల సాయంతో ఎయిర్పోర్టు చిరునామా కనుక్కొని భారత్కు చేరుకున్నారు. మాఫియాకు డబ్బులు ముట్టజెప్పేందుకు అప్పు చేశామని ప్రభుత్వం తమను ఆదుకోవాలని మధు కోరుతున్నాడు. వాళ్ళు ఒక ఆర్మీని మెయింటైన్ చేస్తున్నారు. వాళ్ళు నేను చూసినంత వరకు ఒక 20-30 మందిని చూశాను. ఇంకంత మించి కూడా ఉండొచ్చేమో అని నా అంచనా. కట్టని వాళ్ళని కొట్టడము, ఒక చిన్నది జైలు మీద నిర్మించుకున్నారు. దాంట్లో కట్టడము, కొంచెం హింసించడం చేస్తారు. ఆ బాధలు తట్టుకోలేక కొంతమంది పారిపోవడానికి ప్రయత్నించారు. అలా ప్రయత్నించిన వాళ్ళని కూడా చాలా హింసించారు. అక్కడ వివిధ దేశాలకు చెందిన వారితో పాటు చాలా మంది భారతీయులు చిక్కుకున్నారన్నాడు మధుకుమార్. వారిని రక్షించేందుకు ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని